దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్ స్టీల్ గుమాస్తాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా కార్మిక నాయకులు ముక్కెర రామస్వామి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు। ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైన 282 జీవో తీసుకొచ్చి 10 గంటలు చేయాలని నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చిందన్నారు। ఒక పక్క బీజేపీ ప్రభుత్వం కార్మికుల నడ్డి విరిచే విధంగా చట్టాలన్నీ రద్దు చేసి పోరాటం చేయకుండా కార్మిక ద్రోహానికి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు। చాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు కార్మికులు గడుపుతున్నా వారి బాగోగులు పట్టించుకోకుండా ఎన్నికల్లో వాడుకొని వదిలేస్తున్నారని అన్నారు। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ నిరసన కార్యక్రమాలను చూసి వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను కొనసాగించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలకు దిగుతాయని వారు హెచ్చరించారు। బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది। ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది। అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది। ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు। మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారని ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు। ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు, మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి। 8 గంటల పని దినాలు అమలు చేయాలి, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి। కాబట్టి అది మీరు 282 జీవోలు తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని ఏదైతే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే స్వాతంత్ర్యం రాకపూర్వం వచ్చిన 29 చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది। యూనియన్ చేసి పెట్టే హక్కును కోల్పోతూ ఉన్నారు కార్మిక వర్గం। అట్లా 8 గంటలు పోరాటం చేసి సాధించుకున్న హక్కును కార్మిక వర్గం కోల్పోతూ ఉన్నారు। కనీస వేతనాల చట్టాన్ని కార్మిక వర్గం కోల్పోతూ ఉన్నారు। అట్లాగే హమాలీలకు ఈరోజు కనీస వేతనాలు లేవు, సంక్షేమం లేదు, వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు లేదు, అనేక రకాల హమాలీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది। అట్లాగే కార్మిక వర్గం, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు పోరాటం చేసి సాధించుకున్న చట్టాన్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది। సందులో సడేమియాలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అడుగుజాడల్లోనే నడుస్తున్న పరిస్థితి ఉంది। దీనికి కారణం నిన్నగాక మొన్న 3 రోజుల క్రితమే దేశవ్యాప్తంగా ఒకరి కార్మిక వర్గం చట్టాలను కొనసాగించాలని, అట్లాగే 4 కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సమ్మెలో ఉంటే సందులో సడేమియాలాగా 282 జీవోను తీసుకొచ్చి 10 గంటల పాటు మీరు పని చేయాలి, అరగంట మాత్రమే విశ్రాంతి తీసుకోవాలనే పద్ధతితోటి కొత్త ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది। కాబట్టి కార్మిక వర్గం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి। ఎందుకంటే కార్మిక వర్గం సాధించుకున్న చట్టం 8 గంటల పని దినాల చట్టం, ఆ చట్టాన్ని కొనసాగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి ఆ